సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మీ పిల్లలు పరీక్షలు బాగా రాస్తున్నారని నేను భావిస్తున్నాను. మంచిగా ప్రిపరేషన్లో వారు ఉన్నారని నేను భావిస్తున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డల కొరకు, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మీరు ఆర్థికంగా స్థిరపరచబడాలి, బలపరచబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నిజంగా దేవుని కృపలో వర్ధిల్లినప్పుడు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనకు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. కాబట్టి మీ కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. మీ బిడ్డలను ప్రభు దీవించబోతున్నాడు. మీ బిడ్డలను ఉన్నతమైన స్థానానికి ప్రభు నడిపించబోతున్నాడు. మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టాడు. నేను విడువని ఎడబానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఏనాడు కూడా జడియొద్దు, బెదరొద్దు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రభు చేస్తున్న వాగ్దానం, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసేదను. ఈరోజున మనిషి జీవితంలో ఆరోగ్యం లేకుండానే జీవిస్తున్నాడు. ఎన్నో వ్యాధులు, ఎన్నో రుగ్మతలు, అనారోగ్య పరిస్థితులను మనిషి జీవిస్తున్నాడండి. ఆహారపు కల్తీ ద్వారా ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. ఏదో రకమైన సమస్య. 40 సంవత్సరాలు దాటగానే చాలామంది డయాబెటీస్తో బాధపడటం, ఆ తర్వాత బీపీతో బాధపడటం, బ్లడ్ ప్రెషర్తో బాధపడటం, థైరాయిడ్, ఆ తర్వాత పీసీఓడి అనే సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ శరీరంలో కలుగుతూ ఉన్నాయి. అనారోగ్యంగా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ రోజున ఆహారపు కల్తీ ద్వారా అనేక మంది రోగాలు బారిన పడుతున్నారు, వాతావరణ మార్పుల ద్వారా. ఈ టైంలో ప్రభు యొక్క కృప మనకు ఎంతైనా అవసరం అండి. ప్రభు వాగ్దానాలు విశ్వసించడం ఎంతైనా మనకు ఆవశ్యకంగా కనబడుతూ ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాదేవుడు మీకు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్లయితే దేవాదేవుడు చెప్తున్నాడు, ఆరోగ్యాన్ని నేను కలుగు చేస్తాను, నీ గాయాలను మాన్పుతానని దేవుడు వాగ్దానం చేశాడు. శారీరకంగా ఎన్నో రకాలుగా అనారోగ్యంతో మనం ఉన్నాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని నేను కలుగు చేస్తాను, ఆరోగ్యాన్ని నేను కలుగు చేస్తాను. ఆరోగ్యం ఇచ్చేది ప్రభువేనండి. చాలా సందర్భాల్లో చెప్తాను నేను, డాక్టర్ గారు కేవలం ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ హీల్ చేసేది ప్రభువే. డాక్టర్ ట్రీట్స్ బట్ జీసస్ హీల్స్. దేవుడు మాత్రమే స్వస్థపరిచేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు, యూదా రాజు. తన జీవితంలో అనారోగ్యం పాలయ్యాడండి. నిజంగా అనారోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. యెషయా వచ్చి చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు అయ్యా, ఇంటిని చక్కబెట్టుకో అని. యెషయా ఎప్పుడైతే తనకి హెచ్చరించాడో గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. మరలా ప్రభు తనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యం క్షీణించిపోయింది. నేను అనుకుంటా ఉన్నాను, క్యాన్సర్తో బాధపడుతున్నట్టున్నాడు. నిజంగా క్యాన్సర్ తనని భయంకరమైన రీతిలో తీసుకెళ్ళిపోయింది. క్షీణించిపోయాడు, డిటారియేట్ అయిపోయాడు. తన ఆరోగ్యంతో క్షీణించిపోయినప్పుడు ప్రభు మరల తన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని పెంచాడు. 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ను హిజ్కియా పొందుకున్నాడు. ప్రభు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసేటువంటి దేవుడు. ఈ వాగ్దానాన్ని ఎందుకు విశ్వాసం ఉంచండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. సౌత్ కొరియాలో ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు టీబీతో బాధపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఎక్కువ కాలం బతుకువయ్యా, నీ లంగ్స్ అన్నీ పాడైపోయినాయి, ఎక్కువ కాలం బతుకు అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత దగ్గుతుంటే రక్తం బయటకు వస్తుంది, రక్తం అంతా నోట్లోంచి బయటకు వస్తూ ఉంది. అంత భయంకరమైనటువంటి దగ్గుతో బాధపడుతున్నాడు. ఆ యొక్క లంగ్స్ అన్నీ పాడైపోయిన పరిస్థితుల్లో ఒకనాడు ఒక సహోదరుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు అని విన్నటువంటి ఆ వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచాడు. తన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించాడు. మారు మనసు రక్షణ పొందాడు. పొందిన తర్వాత దేవుడు ఒకనాడు ఆ వ్యక్తిని దర్శించాడు. దర్శించే రక్షణతో పాటుగానే దేవదుడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం ప్రారంభించాడు, స్వస్థపరిచాడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని తన పట్ల నెరవేర్చినప్పుడు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, స్వస్థతను ఆ వ్యక్తి పొందుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, పాల్ యాంగిచో. యవన కాలంలో టీబీ పేషెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిజంగా 70 సంవత్సరాలు బతికేటువంటి గొప్ప కృపను ప్రభు తనకు అనుగ్రహించాడు. నీకు కూడా దేవుడు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ గాయాలను మానుపుతాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఆరోగ్యాన్ని ఇస్తాను వాగ్దానం చేశారు. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితంలో ఆరోగ్యాన్ని, రక్షణను, స్వస్థను అనుగ్రహించండి. గాయాలను మానిపేటువంటి దేవుడు తండ్రి, కృప చూపించండి తండ్రి. మనస్సు కలిగిన గాయాన్ని ప్రభు మీరు మానిపి అద్భుతం జరిగించని వేడుకొంటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని చూస్తుంటే వారి జీవితాల్లోనైనా గొప్ప దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, నాయన సమృద్ధి, జీవం, స్వస్థత అనుగ్రహించమని వేడుకొంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ కుటుంబాలు, ఆన్లైన్ కుటుంబాలను దీవించండి. సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వాదంతో నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావానికి ఆరోపిస్తూ యేసు నామం పేట అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
ప్రతిరోజు వస్తున్నటువంటి వాగ్దానాలని మీరు చూడండి, అనేక మంది షేర్ చేయండి. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు విజయవాడలో ఉన్నట్లయితే క్రైస్ట్ టెంపుల్కి రండి. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్న శక్తివంతమైన ఆరాధనలు, వేలాది మంది ప్రజలు వచ్చి దీవెన పొందుతున్నారు. మీరు కూడా రండి. గొప్ప దైవిక స్వస్థతను, రక్షణను, విడుదలను పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.